టిటిడి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల కల్తీ నెయ్యి టెండర్లలో అవకతవకలపై నలుగురిని అరెస్టు చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని కానీ కల్తీ జరిగిందని కానీ ఎలాంటి ఆధారాలు లేవు. పరిశుభ్రతకి తిరుపతి ప్రసాదాలు మారుపేరని పేర్కొన్నారు. ఆవు నెయ్యి సరఫరాలో కూడా శాంపిల్ టెస్టులు ఉంటాయి. శాంపిల్లో క్వాలిటీ లేకపోతే ఏ నెయ్యిని తిరుమల కొండపైకి అనుమతించరు. గత ప్రభుత్వాలలో నాణ్యత లేని అనేక సందర్భాల్లో నెయ్యి వెనక్కి పంపారు. వనస్పతి కలిసిందని అధికారులు చెప్తుంటే రాజకీయ లబ్ధి పొందాలని తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశారు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అయితే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు వాడారని ఒక చంద్రబాబే కాదు పవన్ కళ్యాణ్ అనవసర ఆరోపణలు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకి ఒక పద్ధతి ఉంటుందని చెప్పారు. ఏఆర్ సప్లైస్ వారు చంద్రబాబు సీఎంగా వచ్చాకే నెయ్యి సరఫరా చేశారు. టెస్టుల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపుతారు. జగన్ చంద్రబాబు హయాంలో టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లను వెనక్కి పంపారని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువై ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాపితంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు నాణ్యతకి పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ ప్రసాదం కానీ తయారీలో నాణ్యతలో శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు, దేశంలోని అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీని నుంచి తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. 18 ట్యాంకర్లు పంపించేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా 2014-19లో కూడా నాణ్యత లోపించింది, టెస్టుల్లో సరిగా లేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా పంపించారు. ఇదేం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఏదైతే టెస్టులు పాస్ కాలేదో, అక్కడ కరెక్ట్గా లెక్కలు రాలేదో ఆ నాణ్యతకు సంబంధించి వాటిని రిజెక్ట్ చేసి కిందకి పంపించేస్తారు. ఏదైతే నాణ్యత బాగుందనేది వచ్చిందో వాటిని మాత్రమే అన్నప్రసాదాలకు వాడతారు. ఎక్కడ ఇంకా కల్తీ కలిసే అవకాశమే లేదు. ఈ టెస్టులన్నీ పాస్ అయిన నెయ్యినే వాడినప్పుడు ఇక లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగే అవకాశమే లేదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చాయి.
చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉండంగానే రొటీన్గా వచ్చినటువంటి టెండర్లు ఫైనలైజ్ అయ్యాయి. ఆ టెండర్లు ఫైనలైజ్ అయింది ఏఆర్ సప్లైస్ సంబంధించినటువంటి వాళ్ళు సప్లై ఇవ్వడానికి టెండర్ ఫైనలైజ్ అయింది. వాళ్ళు సప్లై ఎప్పటి నుంచి చేస్తే మొదలెట్టారు అంటే జూన్ 12, 21, 25, 4 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే సరఫరా ప్రారంభమైంది. ఆ సరఫరా ప్రారంభమైతే జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూన్ 4 తారీఖుల్లో వచ్చినటువంటి ట్యాంకర్లన్నీ కూడా టెస్టులు చేశారు, శాంపిల్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా ఉన్నాయని పంపించారు. ఆ తర్వాత జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున కొన్ని ట్యాంకర్లు వచ్చాయి. ఆ ట్యాంకర్లను టెస్ట్ చేశారు, అవి ఫెయిల్ అయిన వాటిని తిరిగి పంపించేశారు. ఇది జరిగినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇలాగే 14, 19లో కూడా సుమారుగా 15 ట్యాంకర్లను ఈ విధంగా వెనక పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 ట్యాంకర్లని వెనక పంపించారు. ఇలా ఏదైతే ట్యాంకర్లు వచ్చాయో ఆ 4 ట్యాంకర్లన్నీ నెయ్యిని వాడుకోకుండా వెనక్కి పంపించేశారు, అయిపోయింది. ఆ తర్వాత శ్యామలరావు గారు ఈఓ గారు ఆయన ఒక సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఏం చెప్పారంటే ఈ 4 ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కలిసిందని మాకు రిపోర్ట్ వచ్చింది, అందువల్ల అవి మేము వాడలేదు, అవి వెనక్కి పంపించాము అని చెప్పారు. ఇది జూలైలో. ఇదిలా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని, భక్తుల్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయ లబ్ధి పొందాలని భగవంతుడిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 18న ఈ కూటమి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలందరూ దానిలో ఒక అపవిత్రమైన మాట, పచ్చి అబద్ధపు మాట, దురుద్దేశంతో కూడుకున్న మాట, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో, ప్రభుత్వం మీద కక్షతో, దైవాన్ని అడ్డం పెట్టుకొని వాడాలనే దురుద్దేశంతో ఒక మాట మాట్లాడాడు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో కాదు, సరఫరా చేసి నెయ్యిలో కల్తీ కలిస్తే ఆ నెయ్యిని మేము వెనక్కి పంపించాము అని చెప్పుకోకుండా ఈవో గారేమో వెనక్కి పంపించేశాము, దాన్ని వాడలేదని చెబితే ఆయన ఏమన్నాడంటే లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్ ఉపయోగించారు, ఇది దుర్మార్గం అని గుడ్డగాల్చి ఒకటి ముఖాన వేశాడు, ఒక అబద్ధ ప్రచారాన్ని వేశాడు. దాన్నే ఇవాళ లాక్కోలేక పీక్కోలేక కింద మీద పడతా ఉన్నాడు. దైవాన్ని అడ్డం పెట్టుకొని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి మీద, సుబ్బారెడ్డి గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక నీచమైన ఎత్తుగడతో, దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే దుర్మార్గంతో ఆరోపణ చేశాడు. కల్తీ జరిగిందని ఏ ఆధారాల మీద మీరు చెప్తారు, ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఎందుకు ఇలా చెప్తారు అని సాక్షాత్తు సుప్రీంకోర్టే కోర్టులో బహిరంగంగా అడిగింది. మీరు ఏ ఆధారాలు లేకోకుండా లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని ఎలా చెప్తారు? చెప్పిన తర్వాత విచారణ ఏంటి? ఒక ముఖ్యమంత్రి కలిసింది, తప్పు జరిగిందని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఆధీనంలో విచారణ జరిగితే ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారా అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాన్ని సిట్ని మార్చి వేయటం జరిగింది. దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం. చాలా స్పష్టంగా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఒక్కటే, ఏదైతే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళా ఎన్డీబీఐకి పంపించారు రిపోర్ట్, దానిలో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దగ్గర ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ కిందే ఒక డిస్క్లైమర్ పెట్టారు. ఏమని డిస్క్లైమర్ పెట్టారంటే,
ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, మేత సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటి రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తిగా నమ్మటానికి వీల్లేదని ఎవరైతే సర్టిఫై చేశారో ఆ సర్టిఫై చేసిన వాళ్ళే డిస్క్లైమర్ ఇస్తే కల్తీ కలిసిందంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కాల. ఇవన్నీ ఏంటి? వాడనటువంటి నెయ్యి రిపోర్ట్లోనే ఈ విధంగా ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉంది అనే డిస్క్లైమర్ వాళ్ళు ఇచ్చారు. తాము ఇచ్చిన రిజల్ట్స్ కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుంది, కొన్ని సందర్భాలు ఎక్సెప్షనల్ సందర్భాల్లో ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. లడ్డూ ప్రసాదాలలో ఏ విధమైన కల్తీ నెయ్యిని వాడారనేటువంటి ఆధారాలు కానీ అనుమానాలు కానీ లేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు వాడేశారని, అది తినేశారని ఒక అపవిత్రమైనటువంటి ప్రచారాన్ని చేయటం చాలా దురదృష్టకరం. దీనికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు. ఇన్ని పచ్చి అబద్ధాలు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చేయటం అనేది దుర్మార్గమైన విషయంగా మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. రాష్ట్ర ప్రజానీకం కూడా ముఖ్యంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి భక్తులు దీన్ని అర్థం చేసుకోవాలని, ఒక దుర్మార్గమైన కుట్ర దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సరఫరా చేయటం ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే వారు సరఫరా చేయటం మొదలుపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సరఫరా చేసింది కాదనే విషయాన్ని కూడా దయచేసి నోట్ చేసుకోవాలి ప్రజానీకమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక విషపూరితమైన నాటకంలో భాగంగానే ఇది ఉంది తప్ప మరొకటి కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.